భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్దంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా. రేపు కల్లితాండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. మురళీ నాయక్ వీరమరణం త్యాగాన్ని మరువలేమని పలువురు ప్రశంసిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెల విసేలా కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మురళీ నాయక్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ రక్షణలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయస్సులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేదని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీర మరణం పొందడం అందరి చోట్ల అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది. ముఖ్యంగా అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ కల్లితాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. హంద్రీనివా కాలువ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయమే ఆయన కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు. ఇమ్మీడియట్ గా మంత్రి సవిత కూడా వారి స్వగ్రామానికి వెళ్లి కల్లితాండాకు వెళ్లి వారి కుటుంబాన్ని కూడా స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని 5 లక్షల రూపాయల చెక్కును కూడా ఆమె స్వయంగా అందజేశారు. మురళీ నాయక్ భార్యను అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఎందుకంటే మురళీ నాయక్ ది చిన్న వయసు. ఎందుకంటే సుమందేపల్లిలో ఆయన స్కూల్ చదువుకున్నారు. తర్వాత స్కూల్ లైఫ్ తర్వాత ఆర్మీలో పనిచేశాడు. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో ఆయన పనిచేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వీర మరణం పొందడం అందరినీ ఇప్పుడు దుఃఖ సాగరంలో తెలుపుతోంది. ఎందుకంటే మురళీ నాయక్ కుటుంబానికి సంబంధించి చాలా చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోవడం చాలా దురదృష్టకరం. అది కాక ఇప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఒక తెలుగు జవాన్ వీర మరణం పొందడం వేరే సాహసాలకు నిదర్శనంగా చెప్పొచ్చని అందరూ కొనియాడుతున్నారు. మురళీ నాయక్ ప్రాణాలు విడవడం ఇప్పుడు సత్యసాయి జిల్లాకు కూడా ఒక గర్వకారణంగా నిలుస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక సైనికుడు సత్యసాయి జిల్లా కల్లితాండాకు చెందిన వాడు కావడం కూడా మాకు గర్వంగా ఉందని ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్తులు కూడా అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మురళీ నాయక్ వచ్చి శ్రీరాములు నాయక్ ఏకైక సంతానం. వారి కుటుంబంలో జ్యోతిబాయి, శ్రీరాములు నాయక్ వారి తల్లిదండ్రులు. వీరికి మురళీ నాయక్ ఏకైక సంతానం. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో ఆయన చదువుకున్నాడు. 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. నాసిక్ లో ట్రైనింగ్ చేసి జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయితే పంజాబ్ లో పనిచేస్తుండగానే ఇప్పుడు ప్రస్తుతం భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 2 రోజుల క్రితమే పంజాబ్ నుండి జమ్మూకు ఈ మురళీ నాయక్ విధుల నిమిత్తం ఆయన అక్కడ డ్యూటీ వేశారు. కానీ ఆయన పాక్ కాపుల్లో ఈ మురళీ నాయక్ వీర మరణం చెందడం అందరినీ దుఃఖ సాగరంలో ముంచింది. ఇప్పుడు వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కూడా గుండెల విషయాల రోధిస్తున్నారు. ఎందుకంటే ఈ ఉదయం మంత్రి సవిత వారి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వచ్చినప్పుడు కూడా వారి రోదనలు మిన్నంటాయి. అందరి కళ్ళలో కూడా
నీళ్లు వచ్చాయి. ఎందుకంటే చిన్న వయసులోనే మురళీ నాయక్ వీరమరణం పొందడం చాలా ఆందోళన, చాలా దురదృష్టకరం అని చెప్పి గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఈ మురళీ నాయక్ వీరమరణం పొందడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళులు అర్పిస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. స్వయంగా కూడా ఆయన ఫోన్ చేసి, మంత్రి సవితకు ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారిని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. పూర్తిగా రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కూడా జరిపిస్తామని అధికారికంగా ముఖ్యమంత్రి కూడా తెలపడం జరిగింది. అయితే సాయి ప్రసాద్, ప్రస్తుతం మురళీ నాయక్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అలాగే మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఎప్పటి వరకు తన స్వస్థలానికి తీసుకొచ్చే అవకాశం ఉంది? అనుష, మురళీ నాయక్ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం చాలా మంది గుమికూడున్నారు. ఎందుకంటే మురళీ నాయక్ కలితాండ వాసులే కాకోకుండా మొత్తం నియోజకవర్గం వాసులు, అలాగే జిల్లాకు చెందిన సత్యసాయి, అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మురళీ నాయక్ ఇప్పుడు పాక్ భారత్ యుద్ధ కాల్పుల్లో మరణించారనే వార్త తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా, వారికి పరిచయం లేని వ్యక్తులు కూడా అక్కడ కల్లితాండకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. అక్కడైతే మొత్తం గ్రామం అంతా జన సందోహంతో ఉంది అక్కడ. ఎందుకంటే వారి కుటుంబానికి పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తపరచడానికి కూడా చాలా మంది, వందలాది మంది ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు ఈ కలితాండకి. ప్రస్తుతం అయితే ఆయన మురళీ నాయక్ మృతదేహాన్ని రేపైతే భారత్ సైనిక లాంఛనాలకు రేపు ఉదయం 8-9 గంటల ప్రాంతంలో కలితాండకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రేపైతే అన్ని ఏర్పాట్లు ఇప్పటికే భారత్ ఆర్మీకి చెందిన కొంతమంది అధికారులు, అంటే స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికారులు ఇక్కడ కలితాండకు చేరుకుని ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కూడా ఆర్మీ అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. मद्देनजर रखते हुए अगला निर्णय लिया जाए. लोगों से अपील की तो कितना चैलेंजिंग था. ఉన్నంత కాలము నిలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లితాండ శ్రీరాములు నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ బాధ నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాటకంగా హత్యలు చేశారో మనం అందరం చూస్తాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి
కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి, జోహార్ మురళి, జోహార్ మురళి. మురళి పార్థివానికి ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం. రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదే విధంగా మరి మన గోరెంట్ల సర్కిల్లో ఆ అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తాం.